చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పాకాలలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో జనసేన పార్టీ కార్యాలయం పాకాల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తలారి గురునాథ్ ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్లు ప్రారంభించారు. జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, తిరుపతి జనసేన పార్టీ మహిళా నాయకురాలు సుభాషిణీలు, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబు రెడ్డి, మండల నాయకులు తదితరులు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆంజనేయ స్వామి గుడి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీగా వచ్చారు. అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. 20 సంవత్సరాలు కలిసే జనసేన తెలుగుదేశం పార్టీ పనిచేస్తాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా మీలో కుటుంబ సభ్యుడిగా ముందుండి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. మన రాజనన్న గారికి, అదేవిధంగా మరొక సోదరి సుభాష్ గారికి, అదేవిధంగా మన మనోహర్ గారు, మీరందరూ తెలిసి ఎలక్షన్ కూడా మీరందరూ టీం పనిచేశారు. అందువల్ల ఇక్కడ వచ్చిన అందరికీ, అదేవిధంగా దశరథ నాయుడు గారికి, మన గారికి, తెలుగుదేశం పార్టీ మండల నాయకులకి, అదేవిధంగా జనసేన పార్టీ మండల నాయకులకి, బీజేపీ మండల పార్టీ నాయకులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏం లేదు, మీకు అందరూ తెలుసు. నేను ఒకటే, తెలుగుదేశం జనసేన బంధం ఇంకా 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా కలిసి ఉంటుంది. అభిప్రాయ భేదాలు పెట్టేందుకు చాలా మంది వస్తారు, దాన్ని నమ్మద్దండి. మీరు ఏది సమస్య వచ్చినా నా దృష్టి తెచ్చి నేను కంపల్సరీ చేసి పెడతా. నేను ఏమిటంటే ఎమ్మెల్యే విషయంలో ఏం చెప్తాను, మీ అందరికి అన్నదమ్ముడు లాగా ఇంట్లో కుటుంబ సభ్యులు లాగుంటాను, అదే విధంగా ఉంటా, ఎప్పుడు అదే విధంగా ఉంటా. ఈ రోజు 43,800 ఓట్లు మెజార్టీ, దాంతో పాటు పాత 41,000 మెజార్టీ పూర్తి వచ్చిందంటే ఆల్మోస్ట్ 85,000 ఓట్లు మెజార్టీతో మనం గెలిచాం. అది కలుపుకోబోతున్నప్పుడు కొందరు వైసీపీ దొంగలు కూడా ఉంటారు. మీకు అంటే అందరినీ నేను చెప్పిన ఎక్కడో ఒకరో ఇద్దరు కొంచెం ఉంటారు. వాళ్ళు మనకి అభిప్రాయ భేదాలు పెట్టి మనం ఏ విధంగా వ్యక్తిద్దాం అనుకుంటారు. దయచేసి నమ్మకండి. మీకు ఏమైనా గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా నేను ఎక్కడికైనా మీ ద్వారా మీ సమస్య అంటే నా సమస్య లెక్క నేను వచ్చి పరిష్కరిస్తా. అదేవిధంగా ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి పిలిచిన ప్రతి ఒక్క జన సైనికుడికి నేను మరొకసారి శిరస్సు పక్కన మన అందరూ ఆర్టీసీ బస్సులు మనం ఓపెన్ చేయాలి. మన పాకాల మండలానికి తిరుపతి టు బెంగళూరు వేయ పాకాలు పెట్టాం. అదేవిధంగా తిరుపతి కాణిపాకం పాకాలు పెట్టాం. ఆ బస్సు ఈరోజు ఓపెనింగ్ 15 ఏళ్ళకి ఎమ్మకైనా వస్తుందనేసి అందువల్ల వెళ్ళాల్సి వస్తుంది. మీకు ఏదన్నా మళ్ళా నేను పార్టీ ఆఫీస్ నుంచి రేడియో వచ్చుకుంటుంటాం నెలకు ఒకసారి. ఇక్కడ మీ సమస్యలు కూడా పరిష్కరించుకోవడం మనందరూ కూడా వెళ్ళాలని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అన్కండిషనల్ గొప్ప నాయకత్వానికి అదొక లక్షణం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో కూడి మీరిద్దరికి తోడుగా మన ప్రధానమంత్రి మోడీ గారు, మీరు రాష్ట్రంలో గెలవడానికి ప్రయత్నించలేదు, రాష్ట్ర ప్రజలు గెలిపించడానికి ప్రయత్నించారు. రాష్ట్ర ప్రజలు గెలిపించారు. అంధకారంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వెలుగులతో నింపుతున్నారు. మన రాజధాని అయితేమి, పోలవరం అయితేమి, రైల్వే జోన్ అయితేమి, ఇవన్నిటి మీద దృష్టి పెట్టి ఈ రోజు అభివృద్ధి నడుస్తున్న మోడీ గారు, అనుభవంలో కలిగిన చంద్రబాబు నాయుడు గారు, ఆశయంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు నేర్పించింది, ముఖ్యంగా మన నాయకుడు నేర్పించింది ఒక మెట్టి ఎక్కాలంటే మనం తగ్గాలి అని. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 4 ఏళ్ళ మేము వస్తున్నాం, మా కోసం ఆగారు. ఆయన నిబద్ధత, నీతి, నిజాయితీ, పార్టీ అంతా ముందుంటారు. ఏ సమస్యలున్నా ఇక్కడ చర్చించాల్సిందిగా కోరుకుంటూ, ఏ సమస్యలున్నా ఇక ఈ పంచాయతీలో ఏ పంచాయతీలో ఏ కష్టాలు ఉన్నాయో ఇక్కడ తీసుకొచ్చి, ఇక్కడ నుంచి మాన్యం వరకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కార దిశగా జనసేన అనుకూలంగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ జనసేన పార్టీ ఇక్కడ ప్రతి ఒక్క అందరికీ శుభాకాంక్షలు ప్రతి ఒక్క నాయకుడిని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.